Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మిమిక్రీ ఆర్టిస్ట్గా అండ్ స్టాండప్ కామెడియన్గా. యా నైస్ సార్. ఇంతకు జర్నీ ఎక్కడ మొదలైంది? జర్నీ చాలా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు స్కూల్లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ చూసి నేను కూడా వాయిస్లు చేయడం మొదలుపెట్టాను. అలా వాయిసెస్ చేస్తూ మెల్లమెల్లగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ప్రోగ్రామ్స్ చేస్తూ 24 ఇయర్స్ నుంచి దాదాపు ఒక 4000 పైన షోస్ చేస్తుంటా లాస్ట్ 24 ఇయర్స్ నుంచి. ఏంటి సార్, నార్త్ ఇండియాలో అయితే స్టాండప్ కామెడీకి మంచి ఆదరణ ఉంది. ఈవెన్ నేను బాంబేలో చూశాను, ఢిల్లీలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సో స్పెషల్గా టికెట్ ప్రైస్ పెట్టి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు అట్లున్నారు. ఏమైంది మన తెలుగులో ఎందుకు స్టాండప్ కామెడీకి సంబంధించి అంత ఆదరణ రావట్లేదు అనుకో? అంటే లాంగ్వేజ్, అంటే హిందీ లాంగ్వేజ్కి ఉండేటువంటి ఆ టింజ్ వల్ల దేనివల్ల నేను రీసెంట్గా కూడా ఒక హిందీ స్టాండప్, అక్కడ హిందీ తెలుగు క్రౌడ్ మిక్స్డ్ ఉంటారు అనమాట. 50% మనం, 50% హిందీ నార్త్ వాళ్ళు ఉంటారు. అక్కడ హిందీ కమెడియన్స్ వచ్చినప్పుడు చాలా నార్మల్ జోక్స్, అంటే తెలుగులో మనం దాన్ని కన్వర్ట్ చేసి చూస్తే చాలా నార్మల్ జోక్స్ అవి. వాళ్ళు విపరీతంగా నవ్వుతున్నారు బికాజ్ ఆఫ్ దర్ లాంగ్వేజ్ మ్యాజిక్. ఏమో తెలీదు. మన తెలుగులో వచ్చేప్పటికి ఇండియా ఆఫ్టర్ ఛాలెంజ్ హిందీలో వచ్చినప్పుడు అక్కడ అప్పటి కామెడీ షోస్ ఏం లేవు. కానీ మన తెలుగులో స్టాండప్ కామెడీ ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేయాలంటే చాలా కామెడీ షోస్ చూసేసారు తెలుగులో. సో షుడ్ డూ సంథింగ్ ఎక్సెప్షనల్గా చేయాలి వాటన్నిటిని మించి, అప్పుడు చూస్తారు ఖచ్చితంగా. సో ఇక్కడ వర్క్ చేసి కంటెంట్ రాసి చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నా, అతి తక్కువ మంది కూడా ఇంకా రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. రీచ్ అవుతారా అంటే చెప్పలేము. కానీ కొంతమంది స్టాండప్ కామెడియన్స్ తెలుగులో కూడా మంచి రీచ్ అనేది తెచ్చుకుంటున్నారు సార్. ఏంటి వాళ్ళు యూజ్ చేసే ఆ లాంగ్వేజ్లో ఉన్న బూతుల కారణంగా అట్లా రీచ్ అవుతున్నారు, ఆదరణ అట్లా అనుకోవచ్చా? సింపుల్ అండి. డైరెక్ట్గా ఇప్పుడు ఇంత డీసెంట్గా ఉన్న ఇక్కడ సడన్గా ఎవడో బూత్ మాట్లాడాడు, నవ్వు వస్తారు కదా మనకి, నవ్వో చిరాకు ఏదో ఒకటి రెస్పాండ్ అవుతాం. కానీ ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, సమయస్ఫూర్తి, ఇంకోటి మన జంజాల గారి కామెడీ లాంటిది ఎవరైనా చేస్తే ఎంతమంది నవ్వుతారో తెలియదు. ఇంకోటి భాష మీద పట్టు చాలామందికి పోతుంది నాకు తెలిసి. తెలుగు భాషను గ్రాడ్యువల్గా మర్చిపోతున్నారు చాలామంది. పెళ్ళి అండ మానేసి పిల్లిలో ఉండి లీవ్ వాడుతున్నారు. అలా అక్షరం మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది, చాలామంది వాడట్లేదు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రోగ్రామ్ చూడడానికి వస్తారండి. ఆ వచ్చిన వాళ్ళలో మనం అచ్చ తెలుగులో వెళ్ళి రసహృదయులైన ప్రేక్షకులందరికీ నమస్కారం, మీలో ఉన్న రసజ్ఞతని మేల్కొల్పడానికి, మిమ్మల్ని లభించడానికి సహృదయంగా ఇలా మాట్లాడామనుకోండి ఏయ్ అంటారు. అవునా? అంటే మన భాషలో మనం మాట్లాడితే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదండి ఇప్పుడు. మీరు చెప్పిన దాంట్లో ఆ రసజ్ఞత అనేది అంటే అర్థం ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం గారితో నేను లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది, తెలుగులో వచ్చిన వన్ అండ్ ఓన్లీ స్టాండప్ కామెడీ షో. అందులో అప్పుడు నేను బ్రహ్మానందం గారిని ప్రతి ఎపిసోడ్ ముందు ఏదో ఒకటి జడ్జిని అడ్రస్ చేస్తాం కదా, ఆయన జడ్జి ఆ ప్రోగ్రామ్కి. తెలుగు ప్రేక్షకుడి రసజ్ఞత స్థాయిని పెంచిన హాస్య బ్రహ్మ అనగానే ఆయన అవగానే పిలిచారు, ఎలా చెప్పేవారా, బాగా చెప్పేవని. అది చాలామందికి అర్థం కాలే యాక్చువల్గా నా కో పార్టిసిపెంట్ పక్కన ఉన్న వాళ్ళకి. సరే మీరు అర్థం చెప్పండి, ఇప్పుడు మన వాళ్ళకి తెలియజేసేలా చేద్దాం. రసజ్ఞత, రసహృదయం, లైక్ ఎంజాయ్ చేసే ఇదండి. రసహృదయం అంటారు కదా, దాన్ని ఆ ఎంజాయ్ చేసే ఆ ఫీల్ని రసజ్ఞత అంటారు. ఓకే. సో ఆహ్లాదకరమైన ఎంజాయ్ చేయడం. రసహృదయం అంటే ఏమిటి? దాన్ని ఎంజాయ్ చేయగలగాలి, ఆ సారాన్ని ఎంజాయ్ చేసి ఆ రసజ్ఞత. దాని తెలుగులోనే రసజ్ఞత, దాన్ని తెలుగులో మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నా. ఆ మాటే తెలుగు మాట. ఓకే. సో ఈ మధ్య కాలంలో కూడా మన హైదరాబాద్లో కొన్ని పబ్స్ కానీ లేదా కొన్ని దానిలలో మనం చూస్తున్నాం ఏంటంటే తెలుగు బ్యాండ్ కల్చర్, సాంగ్స్ పాడే బ్యాండ్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగింది. దాంతోపాటు కూడా ఇంకొన్ని కొత్తగా ఏం ట్రై చేస్తున్నారంటే తెలుగు స్టాండప్ కామెడీ షోస్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇట్లా సాంగ్స్ వరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఈ కామెడీ షోస్ కానీ స్టాండప్ షోస్ వచ్చేటప్పటికి మాత్రం తెలుగులో మెయిన్గా అక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. మెయిన్గా ఈ భాష మీద పట్టు లేకపోవడం వల్ల. అది అక్కడ రీజన్ అది ఉండదండి. మీరు ఎప్పుడైనా పబ్లో ఒక ప్లే చేస్తారు బ్యాండ్కి ఉన్న అడ్వాంటేజ్ దిల్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్తో సింగర్ పాడుతుంటాడు. ఒక 50 మంది ఉంటే 20 మంది 10 మంది విన్నా చాలు, ఆయనకేం ఫరక్ పడదు. కానీ కామెడీ ఎంజాయ్ చేయాలి అని అంటే అందరూ వినాలి. మీరు వింటేనే జోక్ అర్థం అవుద్ది. మీరు 10 మంది విని 40 మంది మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ మాటలు వినాలా, ఈ జోక్ వినాలా అర్థం కాదు. అంటే పబ్స్లో పర్టికులర్గా ఏ కండిషన్లో ఉంటారో తెలుసు మీకు ఆడియన్స్.
ఆ కండిషన్లో ఉన్న వాళ్ళు, నేను మొన్న ఒక హిందీ కమెడియన్ది స్టాండప్ కమెడియన్ దుబాయ్లో షో అడిగితే, నేను ఆయన ఇలా ప్రోగ్రామ్ అడుగుతున్నారండి మీది, మీ పెర్ఫార్మెన్స్ కావాలి అని అడిగితే ఆయన ఒకటి పెట్టాడండి లిస్టు. ఆ లిస్ట్ మీకు పంపిస్తా. ఒక 20-30 టర్మ్స్ ఉన్నాయి దాంట్లో. టర్మ్స్ మన తెలుగులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ ఒక దుబాయ్ షోకి వెళ్తే ఎంత తీసుకుంటారో దానికి డబుల్ ఉంది అతను చెప్పిన ఛార్జ్. అయినా తీసుకెళ్తున్నారు అతన్ని. నో, ఎవరు ఫుడ్ సర్వ్ చేయకూడదు, మొబైల్స్ అన్ని సైలెంట్లో ఉండాలి, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటే పిల్లలు సైలెంట్గా ఉండేటట్టు ఉండాలి, లేకపోతే బయటకు వెళ్ళిపోవాలి. డెఫినెట్గా ఇప్పుడు మనం కామెడీ ఎంజాయ్ చేయాలంటే వింటేనే కదండి, దానికి ఏం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు, మ్యూజిక్ ఉండదు, ఏముండదు. ఒక మనిషి మాట్లాడుతుంటాడు, ఆ మాటలు విని ఎంజాయ్ చేయాలి. అది వింటేనే ఎంజాయ్ చేయాలి. పక్కనంతా నాయిజీగా ఉంటే వీ కెనాట్. అందుకే పబ్స్లో స్టాండప్ వర్కౌట్ అవ్వదు నాకు తెలిసి, అవ్వట్లేదు. బట్ దెర్ ఈజ్ ఎ డే స్టాండప్ కమెడియన్ తనకు తను మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజున అందరూ అన్ని పనులు పబ్లో మానేసి మనోడు వచ్చాడు కాసేపు విందాం అనే రోజు వస్తుంది నాకు తెలిసి. అలా వర్క్ చేసే స్టాండప్ కమెడియన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కొన్ని పాత వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. ఆ పాత వీడియోస్లో కూడా ఇప్పటికీ బాగా నవ్వు తెప్పించేది ఏంటంటే అది సినిమాలో సీన్ ఏం కాదనమాట. మన బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు అండ్ ఆ రోజుల్లో ఉన్న టాప్ కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఒక గ్రూప్లా ఉండి బ్రహ్మానందం గారు ఒక యాక్ట్ చేస్తారనమాట. ఏంటంటే సో అది స్టాండప్ కామెడీ టైపే అనమాట. సో వాళ్ళల్లో ఉన్నారు సరదాగా అక్కడ నవ్వుకుంటూ ఒక మూమెంట్ ఒకటి వచ్చి ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే అని అది చేస్తూ ఉంటే ఎంత నవ్వు తెప్పిస్తుంది. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అది కూడా మంచి హెల్తీ కామెడీ. దాన్ని మనం ఇంకా ఇప్పుడు పాతదైనా కానీ ఇప్పటికి పెట్టుకొని చూసి నవ్వుకుంటున్నప్పుడు ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు అలాంటివి చేయలేకపోతున్నారు? ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి కదండి. ఆడియన్సే దానిలో కూడా చూసి అది చూశారు, బ్రహ్మానందం గారు చూశారు, నేను చేస్తే చూస్తారు. ఇంకోటి తెలుగులో ఇంకా అంటే మాట్లాడాలంటే ఓపెనింగ్ చాలా ఉన్నాయి. కొన్ని దగ్గరలో కామెడీ చేయాలని వెళ్తాం, అక్కడ యాక్టింగ్ చేస్తే ఒప్పుకోరు. మీరు డైలాగ్ చెప్పేసండి, యాక్టింగ్ ఏం చేయకండి అక్కడ ప్లీజ్, డైలాగ్ చెప్పి వెళ్ళిపోండి. పంచులు కామెడీ అంటే పంచ్ ఉండాలండి. యాక్టింగ్ అండి కామెడీ అంటే కమెడియన్ టైమింగ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. బ్రహ్మానందం గారు ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల కదా మనకు గుర్తుండిపోతారు ఆయన, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్. తర్వాత ఏవిఎస్ గారు ఆ మధ్య వజ్రోత్సవాల్లో స్కిట్ చేస్తారు, ఒక సన్మానం జరుగుతుంటుంది గుండె హనుమంతరావు గారికి. ఈయన ఒక డాన్స్ మాస్టర్లో వస్తారు, వచ్చి రాగానే ఫస్ట్ డైలాగ్ ఏడుగు పెడితే అడిగి సన్మానం చేయటమే అంటారు ఆయన. అనగానే నువ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఏదైనా యాక్టింగ్ చేయొద్దండి, మీరు డైలాగ్ చెప్పి వెళ్ళిపోండి అంటారు. ఎందుకలాగా? కొన్ని ప్లేసెస్లో కొన్ని ఇంకా ఓపెన్గా చెప్పండి, టీవీ షోలలో పర్టికులర్ టీవీ షోస్లో ఏదో మనం స్కిట్ చేయడానికి వెళ్తాం, ఇంకోటి చేయడానికి, మీరు వాళ్ళు ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళే చేయాలి యాక్టింగ్, పక్కడో ఎవడో చేయకూడదు యాక్టింగ్. ఇంకా ఎందుకలాగా అంటే వాళ్ళు చేయాలి యాక్టింగ్, వాళ్ళు మెయిన్, వాళ్ళు యాక్టింగ్ చేయాలి. వాడికి వచ్చినా రాకపోయినా వాడు యాక్టింగ్ చేయాలి, పక్కనోడికి యాక్టింగ్ వచ్చినా చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలి. ఆయన మీ మీద పంచ్ చేస్తాడండి, ఆ పంచ్ మీరు తీసుకోవాలి, ఓకే అండి, అంతే. పొరపాటు మనం స్పాంటేనియస్గా ఏదైనా వేసాము ఊరుకోరు, ఈగోస్ హర్ట్ అవుతాయి మెయిన్గా. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది, చాలా ఉంటుందండి. ఇంకా నేను టీవీ షోల గురించి అంటే నేను షేర్ చేసుకోవాలనుకున్న మీతో ఒక విషయం ఉందండి. ప్లీజ్. మేము షోలు చేసేప్పుడు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక 24 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నా. నేను చాలామందికి నేను పరిచయం ఉండకపోవచ్చు, కానీ నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి నేను చాలా మంచి ఆర్టిస్ట్గా పరిచయం. రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని అబ్రాడ్ షోలు చేశాను, ఇయర్లో ఒక 4-5 చేశాను. నేను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా పెద్ద పాపులారిటీ లేని ఆర్టిస్ట్ నేనే. ఆ పోస్టర్స్లో ఒక సో సెలబ్రిటీ యాంకరు, సెలబ్రిటీ సింగర్స్, వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, రెస్పెక్ట్. నా మీద కూడా రెస్పెక్ట్. అబ్రాడ్ వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తారు వేరే కంట్రీస్లో. ఫైనల్గా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ అయ్యేప్పటికీ సార్ మీరు ఇంత బాగా చేస్తారని అనుకోలేదండి. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు, నాకు పెళ్ళిన ప్రతి దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ వాళ్ళు ఆప్ట్ చేసుకోవట్లా, ఫస్ట్ తీసుకోవట్లా. ఆ షరీఫ్ మిమిక్రీ మేము ఎక్కడ చూడలేదండి. మీరు చూసిన వాడు అక్కడికి వచ్చిన తర్వాత పెర్ఫామ్ చేయలేడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గొంతు మార్చి మాట్లాడారు లైఫ్లో సరదాగా? గొంతు మార్చి ఎవరైనా ఇప్పుడు సరదాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతాం, మన కెమెరామెన్స్ కూడా సరదాగా మాట్లాడతారు. అందరూ ప్రతి మనిషి ఇంకొకరిలాగా మాట్లాడగలరండి. దట్ ఈజ్ మిమిక్రీ. ఇప్పుడు మీకు సెలబ్రిటీ స్టేటస్ ఏదో టీవీ షోలో స్కిట్స్ చేయడం ద్వారా ఇంకో దగ్గర వచ్చింది, మీరు 2 వాయిస్లు చేయగలరు. దట్ డజంట్ మీన్ దట్ యువర్ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళని ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు ప్రోగ్రామ్స్ చేయడానికి. అంటే అది ప్రొఫెషనల్ అని తీసుకెళ్ళడం కాదులేండి. ఏంటంటే ఒక స్టార్డమ్ ఉంది, సో ఆ స్టార్డమ్ ఉంది కాబట్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళని ఆ గ్రూప్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో మిమిక్రీ చేస్తున్నారు కదా అక్కడ, అది ప్రాబ్లం.
2-3 వాయిస్లు ఎవరైనా చేస్తారండి. ఓకే. 2-3 వాయిస్లు ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీ చేయాలంటే దాదాపు మిమిక్రీ రాని కూడా చాలామంది చేసేస్తారు. కొంచెం డిఫరెంట్గా పెక్యులర్గా ఉంటుంది కాబట్టి అలా కొన్ని వాయిస్లు కొంతమంది చేయగలరు. అలానే అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు. అక్కడ మా స్టేజ్ ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళకి పాపులారిటీ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మాకు అక్కడ అవకాశం రావట్లే. పోనీ ఇక్కడ టీవీలో వెళ్ళి చేద్దాం, టీవీలో ఎస్టాబ్లిష్డ్ వీళ్ళు, అక్కడ మమ్మల్ని ఏం చేయనివ్వరు. ఏం చేయను.